ఉష్ణమండల తుఫానుల వెనక ఉన్న కొన్ని ఆసక్తికరమైన నియమాలను ఈరోజు మనం తెలుసుకుందాం. ఇది యాదృచ్ఛికంగా జరగదు. కేవలం 3 సింపుల్ రూల్స్. వాటితో ఈ తుఫానుల సరళిని అర్థం చేసుకోవచ్చు. మొదటి నియమం సమయం. తుఫానులు ఎక్కువగా వేసవి చివరిలోనే ఎందుకొస్తాయి? సమాధానం భూమికి నీటికి ఉన్న తేడాలోనే ఉంది. నీళ్లు వేడెక్కడానికి చాలా టైం పడుతుంది. భూమి వేసవి మొదట్లో వేడెక్కితే సముద్రాలు మాత్రం ఆగస్టులో గరిష్ట ఉష్ణోగ్రతకు చేరుకుంటాయి. ఇక్కడే ఉంది అసల్ మ్యాజిక్. సముద్రపు నీరు 27 డిగ్రీల సెల్సియస్ కన్నా వేడిగా ఉండాలి. అదే కీలకం. ఇక రెండవ నియమం ప్రదేశం. కొన్ని చోట్ల తుఫానులు అస్సలెందుకు రావు? కారణం చల్లని సముద్ర ప్రవాహాలు. ఇవి నీటిని చల్లగా ఉంచి తుఫాన్లు రాకుండా అడ్డుకుంటాయి. అంటే ఆ చల్లని ప్రవాహాలు తుఫానులకు ఒక రకంగా నోగో జోన్స్ అన్నమాట. మరి మూడవ నియమం తుఫాను హాట్స్పాట్స్. మరివి ఎక్కడెక్కువగా పుడతాయి? మళ్ళీ అదే మ్యాజిక్ నంబర్ 27 డిగ్రీల సెల్సియస్. ఆ టెంపరేచరున్న చోటనే. ఇక్కడ 2 అంశాలు పనిచేస్తాయి. ఒకటి వెచ్చని సముద్ర ప్రవాహాలు, రెండవది ఆ వేడి నీటిని పోగుచేసే గాలులు. ఈ రెండూ కలిసి లోతైన వెచ్చని నీటి పొరను సృష్టిస్తాయి. ఇదే తుఫానుకు అసలైన ఇంధనం. సో ఈ అన్నింటి వెనకున్న ఒకే ఒక గోల్డెన్ రూల్ 27 డిగ్రీల కంటే వేడెక్కిన సముద్రపు నీరు. సముద్రాలు వేడెక్కుతున్నాయి కదా, మరి భవిష్యత్తులో కొత్త తుఫాన్ హాట్స్పాట్లు ఎక్కడ ఏర్పడొచ్చు?